హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద పేద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్లో జనరల్ ఫారెస్ట్లో మనం అనదర్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నామండి. ఆ యూనిట్ నేమ్ వచ్చేసరికి ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ. ఇందులో భాగంగా మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ వచ్చేసరికి హ్యూమన్ ఇంపాక్ట్, ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అండ్ పౌచింగ్ అంటే ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి, సో వాటి వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఫారెస్ట్కి రెమెడీస్ ఏం తీసుకోవాలి, సొల్యూషన్స్ ఏముంటాయి, వాటి యొక్క డెఫినేషన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ రెఫర్స్ టు ది అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ పీపుల్ ఇంటూ ఫారెస్ట్ ఏరియాస్. సో ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ ఏంటంటే ఏదైతే మనకి అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలోకి అన్ఆథరైజ్డ్ అంటే పర్మిషన్ లేకుండా వెళ్ళి ఆ ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని మనం కల్టివేషన్ చేసుకోవడాన్ని ఏమంటామంటే ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అంటాం. సో అదేవిధంగా ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్లో భాగంగా అక్కడ కానీ చెట్లు కానీ ఉన్నట్లయితే వాటిని డిస్ట్రక్షన్ కానీ చేస్తూ ఉంటారు. సో అలా డిస్ట్రక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బయోడైవర్సిటీకి, జీవ వైవిధ్యానికి మనకి లాస్ అనేది కలుగుతుంది, నష్టం అనేది కలుగుతుంది. సో కాజెస్ ఆఫ్ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్, అసలు ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ ఎందుకు జరుగుతుంటాయంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి ఆనుకొని ఫారెస్ట్ కానీ ఉందనుకోండి. సో ఆ సమయంలో గ్రామస్తులకి ఫారెస్ట్ అనుకుని పొలం సాగు చేసుకున్న క్రమంలో సో పక్కనే ఉన్న అడవిని కూడా కొంతమేరకు నరికేసి సో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే దాని యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసంగా. అదేవిధంగా ఫారెస్ట్ అనేది మనకి సారవంతమైన భూమి ఉంటుంది కాబట్టి ఆ భూమిలో వాణిజ్య పంటలు వేయడం కోసంగా కూడా అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్లో భాగంగా రైతులు అనేది ఫారెస్ట్ ల్యాండ్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్బనైజేషన్. సో మనకి పట్టణాలు నగరాలు పెరిగే కొద్దీ సో ఫారెస్ట్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, హౌసింగ్, డ్యామ్స్, సో ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఫారెస్ట్ ల్యాండ్స్ని మనకి అర్బనైజేషన్లో భాగంగా ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అనేది కూడా అవుతూ ఉంది. నెక్స్ట్ వన్ లైవ్ స్టాక్ గ్రేజింగ్. సో ఏదైతే పశు సంబంధం ఉంటుందో జంతువులు, పశుపక్ష ఉంటాయో, సో ఆవులు కానీ, ఎద్దులు కానీ, బర్రెలు కానీ, గేదెలు కానీ, సో ఇవన్నీ ఏంటంటే అడవిలోకి వెళ్ళి వాటికి ఆహారమైన పచ్చిగడ్డిని మేయడం వల్ల ఏం జరుగుతుంటే ఫారెస్ట్ డిగ్రేడేషన్ అయిపోయి సో ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ లాగింగ్ అండ్ టింబర్ ఎక్స్ట్రాక్షన్. సో అనవసరంగా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియకుండా సో ఫారెస్ట్లోకి చొరబడి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అయిన టింబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో బయటికి వాళ్ళ అవసరాల నిమిత్తం అమ్ముకుంటూ ఉంటారు. అంటే స్మగ్లింగ్ అనేది చేస్తూ ఉంటారు, టింబర్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే టింబర్ని కట్ చేయడం వల్ల మనకి హ్యాబిటేషన్ డిస్ట్రక్షన్ అవుతుంది, అదేవిధంగా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అవుతుంది. సో వాటితో పాటు ల్యాండ్ అనేది ఎంకరేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్. సో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రజలకి ఇంక ఎలాంటి పరిష్కార మార్గం లేనప్పుడు తన యొక్క సంపదని పెంపొందించుకోవడానికి జీవన విధానంలో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్లో భాగంగా ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని వాళ్ళకి అవసరమైన కల్టివేషన్ చేసుకోవడము, లేదంటే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ స్మగ్లింగ్ చేసి అమ్ముకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా కూడా మనకి ఫారెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎంకరేజ్మెంట్. సో మరి లాస్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఎప్పుడైతే ఫారెస్ట్ అనేది ఆక్రమణకు గురవుతుందో సో అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఆక్రమణకు గురైన ప్రాంతంలో హ్యాబిటేషన్ డిస్ట్రక్షన్ జరుగుతుంది, జీవ వైవిధ్యానికి నష్టం అనేది కలుగుతుంది. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్. ఎప్పుడైతే మనకి ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ అయిందో ఆ ఎంకరేజ్మెంట్ ఆక్రమణ ప్రాంతంలో చెట్లు నరికివేయడం వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. కొన్ని సందర్భంలో చెట్లు నరకడం వల్ల సో ఆ పర్టికులర్ ప్రాంతంలో సాయిల్ అనేది ల్యాండ్ సైడ్స్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటర్ వేస్లో సెడిమెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్. సో ఎప్పుడైతే మనకి పర్యావరణంలో భాగంగా ఫారెస్ట్ అనేది ఎంకరేజ్మెంట్ అయ్యిందో ఫారెస్ట్ ఏరియా అనేది సో ఆ సందర్భంలో చెట్లు నరికిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే సో సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల భూ వాతావరణం వేడెక్కడము సో ఇలాంటివి అనేది జరుగుతాయి. సో ఇవన్నీ మనకి సీరియస్ ప్రాబ్లంగా వాతావరణ పరిస్థితులు అనేది మార్పులు అనేది కలిగే విధంగా చేస్తాయండి. వాటర్ సైక్లింగ్ డిస్ట్రప్షన్. సో ఇది ఫారెస్ట్ ఏం చేస్తుందంటే వాటర్ సైక్లింగ్ రెగ్యులేషన్, అంటే భూగర్భ జలం అనేది సరైన రీతిలో మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఫారెస్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుందో, ఎంకరేజ్మెంట్ అవుతుందో సో అప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో అండ్ క్వాలిటీ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండిజినియస్ కమ్యూనిటీ డిస్ప్లేస్మెంట్. సో ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ కెన్ లీడ్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇండిజినియస్
కమ్యూనిటీస్ దట్ రిలై ఆన్ ఫారెస్ట్ ఫర్ దర్ లైవ్లీహుడ్స్. సో ఎక్కడైతే మనకి ఫారెస్ట్లో నివసిస్తుందో గిరిజనులు కానీ మనకి కొన్ని రకాల గిరిజన తెగలు, సో ఎప్పుడైతే ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ జరుగుతుందో వాళ్ళ యొక్క జీవనాధారం ఏంటంటే ఫారెస్ట్లో దొరికే ప్రోడక్ట్స్ కానీ ట్రీస్ కానీ దొరికే అటవీ వస్తువులను ఉత్పత్తులని వాళ్ళు అమ్ముకొని జీవనాధారం సాగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫారెస్ట్ అనేది ఎంకరేజ్మెంట్ అవుతుందో ఆ సందర్భంలో వాళ్ళు లైవ్లీహుడ్ అనేది డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సొల్యూషన్స్ ఏం చేయాలంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ని మెయింటైన్ చేస్తూ హ్యూమన్ బ్యాలెన్స్ని ఫారెస్ట్ కంజర్వేషన్ మనం బ్యాలెన్స్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, అదేవిధంగా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ కఠినమైన శిక్షలను అమలుపరిచే విధంగా శిక్షలను రూపొందించాలి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో భాగంగా ఏం చేయాలంటే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి లోకల్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తూ నివసించే గిరిజన తెగ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫారెస్ట్ ప్రొటెక్షన్లో భాగంగా టెంపరీ బేస్ మీద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా మనకి కమ్యూనిటీ ఎంగేజ్ చేసి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. పాలసీ అండ్ లెజిస్లేషన్. సో ఫారెస్ట్ ప్రొటెక్షన్ యొక్క పాలసీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అదేవిధంగా ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ని మనం ప్రివెంట్ చేయాలి. రీఫారెస్టేషన్, అఫారెస్టేషన్, ఎక్కడైతే ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ అయిపోయి మనకి చెట్లు అనేది నరికివేయబడ్డాయో అలాంటి ప్రదేశాల్లో మనం చెట్లు మళ్ళీ తిరిగి ప్లాంట్ చేయడము. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రీఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. సో ఎంకరేజ్మెంట్ రిఫర్స్ టు ది యాక్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇల్లీగలీ. సో అటవీ ప్రాంతంలోకి పర్మిషన్ లేకుండా వెళ్ళి అటవీ సంపదను లేదా అటవీని కానీ ఆక్రమణ కానీ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎంకరేజ్మెంట్ అంటాం. సో దీనికి ఒక ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఏముంటాయంటే సో పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఫారెస్ట్ మీద ప్రెజర్ పడుతుంది. అగ్రికల్చర్ ఫీల్డ్స్లో తక్కువ ఉత్పత్తి ఉండడము, అదేవిధంగా భూమి లేని ప్రజలు ఎక్కువ అవడం వల్ల కూడా ఫారెస్ట్ అనేది ఎంకరేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బౌండరీ, అంటే ఫారెస్ట్ యొక్క సరిహద్దు అనేది డిమార్కేషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రిమోట్ ప్లేసెస్లో ఫారెస్ట్ పట్టించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంకరేజ్మెంట్ అది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మనం ఏం చేయాలంటే ఫారెస్ట్ ల్యాండ్స్ని ఒక ప్లాన్డ్ మేనర్లో మనం డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండివిజువల్ రిమూవ్స్ ఆఫ్ ట్రీస్ బై ఇల్లిసిట్ ఫెల్లింగ్. సో ఫారెస్ట్ యొక్క ట్రీస్ని ఇల్లీగల్గా కట్ చేయకుండా మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్లియరింగ్ ఆఫ్ బుషెస్ అండ్ స్రబ్స్. సో ఏదైతే పొదలు చెట్లు ఉంటాయో పిచ్చి మొక్కలు ఉంటాయో అలాంటివి మనం క్లియర్ చేసుకోవాలి. ఫారెస్ట్ ల్యాండ్కి ఫెన్సింగ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా స్మాల్ హట్ అండ్ కల్టివేటింగ్ త్రూఅవుట్ అనేది చేయాలి. నెక్స్ట్ పోచింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ హంటింగ్ అండి. సో వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో పోచింగ్ అనేది మనం కొత్త వర్డ్ అనేది. సో పోచింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ హంటింగ్, క్యాప్చర్ ఆర్ హార్వెస్టింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఆఫన్ ఫర్ పర్సనల్ గెయిన్ ఆర్ ప్రాఫిట్. సో మనిషి తన యొక్క సొంత లాభం కోసంగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి సో అడవి జంతువులను లేదా అటవీ చెట్లను అడవి జంతువులను హంట్ చేసి సో దాన్ని బయట వ్యక్తులకు అమ్ముకోవడం ద్వారా లాభ పొందడాన్ని ఏమంటారంటే పోచింగ్ అని అంటారు. సో ఈ పోచింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని రకాల వివిధ జంతువుల జాతులు అనేది అంతరించిపోతాయి. అదేవిధంగా ఎకోసిస్టమ్ అనేది పర్యావరణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. సో మనకి టైప్స్ ఆఫ్ పోచింగ్, అందులో ఒకటి వచ్చేసరికి ట్రోఫీ పోచింగ్. సో హంటింగ్ ఫర్ యానిమల్ బాడీ పార్ట్స్. సో జంతువుల యొక్క భాగాలు ఏదైతే అంటే ఉదాహరణకు రైనో హార్న్స్, ఎలిఫెంట్స్ అంటే ఏనుగు దంతాలు, అదేవిధంగా లైన్ మెయిన్స్, వారిని అమ్మడం కోసంగా పోచింగ్ అనేది హంటింగ్ అనేది చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ పోచింగ్ ఏమంటాం అంటే ట్రోఫీ పోచింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మీట్ పోచింగ్. సో మీట్ పోచింగ్ అంటే హంటింగ్ ఫర్ ఫుడ్. సో లోకల్ మార్కెట్స్లో అటవీ జంతువుల యొక్క మాంసం కోసంగా అటవీ జంతువుల్ని వేటాడి వాటి యొక్క మాంసాన్ని అమ్ముతూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ పోచింగ్ ఏమంటాం అంటే మీట్ పోచింగ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడిసినల్ పోచింగ్. సో ఈ కొన్ని రకాల జంతువులని ఏం చేస్తారంటే బాడీ పార్ట్స్ని మెడిసినల్ పర్పస్ యూస్ చేస్తుంటారు. సో మనిషి ఏం చేస్తున్నాడంటే తన యొక్క దుర్బుద్ధితో ఇతర ప్రదేశాలకు, ఇతర వ్యక్తులకి, స్మగ్లర్స్కి ఈ మెడిసినల్ వాల్యూస్ల పర్పస్లో భాగంగా అటవీ జంతువులను వేటాడుతున్నారు. ఆ టైప్ ఆఫ్ పోచింగ్ ఏమంటామంటే మెడిసినల్ పోచింగ్ అంటాం. సో ఈ పోచింగ్ యొక్క కాజెస్ ఏమవుతాయంటే ఎకనామిక్ గెయిన్. సో ఎప్పుడైతే పోచింగ్ అనేది జరుగుతుందో ఆ సందర్భంలో పోచింగ్ చేసిన వ్యక్తులు ఎకనామిక్గా ఆర్థికంగా లాభపడతారు. నెక్స్ట్ వచ్చేసరికి కల్చరల్ డిమాండ్. సో కొందరు ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ని అదృష్టంగా భావిస్తారు లేదా ఇంట్లో ఒక సంపదలాగా భావిస్తారు. సో అలాంటి సందర్భంలో కల్చరల్ డిమాండ్ అవ్వడం వల్ల పోచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లేక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో సరైన లాస్ లేకపోవడం వల్ల, అదేవిధంగా కరప్షన్, లంచం వల్ల, నెక్స్ట్ సరైన ఇన్స్పెక్షన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే
జంతువులు అనేది పోచింగ్కి గురవుతున్నాయి. నెక్స్ట్ వన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఈ హ్యూమన్స్కి అటవీ జంతువులకి ఉన్న సమస్యల వల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటవీ జంతువులు రైతు పండించుకున్న పంటలోకి వచ్చి క్రాప్ డ్యామేజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ అటవీ జంతువులను చంపివేయడము, లేదా అటవీ జంతువులు ఉదాహరణకు టైగర్ కానీ, లయన్ కానీ, చీతా కానీ, సో సాధు జంతువులు మేకల్ని, గొర్రెల్ని వాటి మీద దాడి చేసినప్పుడు జనాభా అంతా కలిసి సో ఆ అటవీ జంతువులను చంపివ్వడం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే సో మనకి యానిమల్స్ని హంట్ చేస్తున్నారు. సో ఇది కూడా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్లో ఒక సందర్భం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ పోచింగ్. సో ఎఫెక్ట్స్ ఆఫ్ పోచింగ్ వల్ల ఎఫెక్ట్ ఏం జరుగుతాయంటే సో అటవీ జంతువుల యొక్క స్పీసెస్ జాతులు అనేది అంతరించిపోతాయి, స్పీసెస్ అనేది డిక్లైన్ అవుతాయి, ఎకోసిస్టమ్ అనేది డిస్ట్రప్షన్ అవుతుంది, అంటే పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ ఇంపాక్ట్స్. సో వైల్డ్ లైఫ్ టూరిజం మీద, సస్టైనబుల్ వైల్డ్ లైఫ్ టూరిజం మీద మనకి భారతదేశం అనేది రాబోయే రోజుల్లో డిపెండ్ అవుతుంది. సో ఈ యానిమల్స్ అనేవి చనిపోవడం వల్ల ఏంటంటే మనకి ఆర్థిక సమస్య కూడా మనకి ఏర్పడుతుందండి. పోచింగ్ మనకి ఏం చేస్తుందంటే సామాజికంగా కూడా వ్యవస్థ మీద మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మరి పోచింగ్ మనం ఎలా కంట్రోల్ చేయాలంటే సో భారత ప్రభుత్వం యొక్క లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లాస్ని, చట్టాలను, శిక్షలను కఠినతరం చేయాలి. అలాంటప్పుడే సో పోచింగ్ చేయడానికి ప్రజలు అనేది భయపడతారు. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో ఇందాక చెప్పినట్టు ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ లాగానే సో లోకల్ పీపుల్, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ పోచింగ్ జరగకుండా దాని మీద నిరంతర ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ డిమాండ్ రిడక్షన్. సో వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్కి ఒక డిమాండ్ని తగ్గించే విధంగా ప్రజల్లోనూ చైతన్యవంతులు చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేయాలి. నెక్స్ట్ వన్ కన్జర్వేషన్ ఎఫెక్ట్స్. సో కొన్ని రకాల ఏదైతే ఫారెస్ట్ సంబంధించి ఎన్జిఓస్ పోరాడుతుంటాయో వాళ్ళ ద్వారా మనకి కన్జర్వేషన్ ఎఫెక్ట్స్ తీసుకొని హ్యాబిటేషన్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో నవీన సమాజంలో నూతనంగా ఆవిష్కరించిన టెక్నాలజీ ఉపయోగించుకొని కెమెరా ట్రాప్స్ని, డ్రోన్స్ని ఉపయోగిస్తూ నిరంతరం ఫారెస్ట్ని మానిటర్ చేస్తూ ఎక్కడైతే పోచింగ్ జరుగుతుందో, అదేవిధంగా ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ జరుగుతున్నాయో, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిని క్లీన్ మానిటరింగ్ చేస్తూ సో ఈ ఎంకరేజ్మెంటు, పోచింగ్ అనేది జరగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చర్యలు తీసుకోవాలండి. సో ఇది క్లుప్తంగా మనకి పోచింగ్ అదేవిధంగా ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ అండి. రాబోయే వీడియోస్లో మిగిలిన టాపిక్స్ అనేది మనం తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.